తమ గ్రామంలో మద్యం దుకాణాన్ని తరలించాలని విజయనగరం జిల్లా ఎస్కోట మండలం శివరామరాజుపేట గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం తరలించే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ విద్యార్థులు, మహిళలు భీష్మించి కూర్చున్నారు. మద్యం దుకాణం తరలించే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శివరామరాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తక్షణమే వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మద్యం దుకాణం వద్ద మహిళలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో గ్రామానికి దూరంగా ఉన్న మద్యం షాపును ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే ఏర్పాటు చేశారని అన్నారు. గతంలో గ్రామానికి రాకపోకలు సాగించే సమయంలో మద్యం దుకాణం వద్ద అసభ్యకరంగా మాట్లాడేవారని, ప్రస్తుతం గ్రామంలోనే మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో మహిళలు, విద్యార్థులు తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందలాది మంది మద్యం దుకాణానికి వస్తుంటారని, జరగకూడనిది ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు వచ్చి ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని సూచిస్తున్నారని, కానీ నిత్యం బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వినేది లేదని తక్షణమే మద్యం దుకాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వచ్చినప్పుడు ఈ లూప్ లైన్ లో మంత్ అయిన చాలా మంది మమ్మల్ని కామెంట్ చేసేవారు. వాళ్ళందరినీ ఎదుర్కొని వచ్చాం. ఇన్ని రోజులు ఎక్కువ కాదు కాబట్టి కాకుండా ఇప్పుడు మందు షాప్ పెడితే ఇంకా ఎక్కువ అవుతారు. అప్పుడు ఇద్దరు ముగ్గురే వచ్చారు, కానీ ఇప్పుడు వందల్లో వేలల్లో వస్తారు. ఇంతమందిని మేము ఎదుర్కోలేం కదా. ఏ టైం అప్పుడు ఎవడో ఎలాగుంటాడో తాగినాడు, ఎవరినైనా ఏదైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏ సీఎం గారు వస్తారా, డిప్యూటీ సీఎం గారు వస్తారా మమ్మల్ని కాపాడడానికి? ఈ పోలీసులు వస్తారా? ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసేయండి. మాటే అన్నారు, ఏమి లైన్ లో రోజు సెక్యూరిటీ రావచ్చు కదా. వాళ్ళు మందు షాప్ అండి, మందు ముయ్యమంటే ముయ్యనంటున్నాడు, నచ్చింది చేసుకోమంట. అందుకే మాకు నచ్చిన పని మేము చేస్తాం. ఈ మందు షాప్ ఎలాగైనా ముయ్యాలి. ఇక్కడ మందు షాప్ పెట్టడం మాకు ఇష్టం లేదు. మాకు ఇది సేఫ్ కాదు, ఇది సేఫ్ అయిన ప్లేస్ కూడా కాదు. దీనివల్ల మాకు నష్టపరిహారం కానీ లాభం లేదు. మాకే కాదు, మా ఊరు ప్రజలందరికీ కూడా నష్టమే. దీనివల్ల ప్రజలకి చిన్న పెద్ద ఆడ మగ అందరికీ దీనివల్ల నష్టమేనండి. మాకు ఇక్కడ మందు షాప్ ఉండడం ఇష్టం లేదు. ఇమీడియట్ గా తీసేయాలి, మూయించాలి. ఎక్కడ మాకు అభ్యంతరం లేదు. మా ఊరిలో ఉండకూడదు అది.